హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వీడియోస్ అయితే చేయట్లేదండి. ఏంటంటే మా అత్తయ్య గారు చనిపోయి 1 మంత్ అవుతుంది. ఇంకా దాని నుండి కోలుకోలేకపోతున్నాము. నేనైతే ఏంటంటే ఈ నెల అయిపోయిందండి. మొన్న 28కి నవంబర్ 28కు కాలం చేసింది అత్తమ్మ. ఇప్పుడు డిసెంబర్ 28కి 1 మంత్ అయిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల ఏమో ఫ్రెండ్స్, అసలు వీడియోలు ఏం తీయాలన్నా అసలు ఏమీ ఇట్లా అనిపిస్తలేదు ఫ్రెండ్స్. అందుకే ఏమీ కూడా వీడియోస్ చేస్తలేను. ఈరోజైతే ఒక ఇద్దరు ఏంటంటే పగడాల చెట్టు గురించి మెసేజ్ పెట్టారండి. ఏంటంటే మాకు పగడాల చెట్టు కావాలి అనేది అయితే పెట్టారు. అవైతే ఇప్పుడు పగడాల చెట్లు ఉన్నాయి కానీ ఇంకా వాటి విత్తనాలు అయితే లేవండి. అవి చూపిస్తా మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పగడాల చెట్టు విత్తనాలు కావాలని అడిగినారు. ఇంకో ఇదొక చెట్టు అండి. ఇది ఏంటంటే ఇంకా ఉన్నాయి. ఇవి కూడా అవే మొక్కలు, చిన్న చిన్నవి. ఇది కూడా అదేనండి, మొక్కలు ఉన్నాయి. కానీ ఇవి సంగారెడ్డి నుండి ఒకరు, హైదరాబాద్ నుండి ఒకరు అడిగినారు కావాలని. ఎలా పంపించుటో తెలియదు నాకు. ఇంకోటి ఏంటంటే ఇవి విత్తనాలు కూడా రాలేదండి. ఇంతకుముందు ఉన్న విత్తనాలు అన్నీ రాలి ఇందులోనే పడిపోయినాయి. ఇగో ఇలా ఉంటుందండి ఫ్లవరు. ఇవి కాయలు అయిన తర్వాత రెడ్గా ఉంటాయండి. ఏంటంటే గుత్తులు గుత్తులుగా సేమ్ పగడాల కలర్తోనే ఉంటాయి. చిన్న చిన్న మొక్కలు అవుతున్నాయండి. అన్నీ ఇందులోనే రాలి మొలకలు అయితే వచ్చినాయండి. చూడండి, ఇవన్నీ ఉన్నాయి మొలకలు. కానీ విత్తనాలు అయితే లేవండి నా దగ్గర. ఇప్పుడు కావాలని అడిగిండ్రు. ఇక నేను ఏంటంటే ఇన్ని రోజులు వీడియో చేయలేదు. మళ్ళీ నేను ఏ మెసేజ్ కూడా అందులో నేను పెట్టలేను. ఏంటంటే అసలు ఎలా పంపడం అనేది కూడా నాకు తెలియదు. ఇవి ఇంకా చెట్టు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్, మీకు రిప్లై ఇవ్వడం కోసం అయితే చెట్టు చూపిస్తున్నా. విత్తనాలు అయితే లేవు. ఈ మొలకలు ఉన్నాయి. ఈ మొలకలను కూడా మరి పంపించినా, ఒకవేళ కొరియర్ ద్వారా పంపించినా కూడా అక్కడ దాకా ఎలా ఉంటాయో ఏమో అనేది నా సందేహం. అందు గురించి అన్నట్టుగా ఈ మెసేజ్ కోసమే నేను వీడియో తీస్తున్నా. ముఖ్యంగా చెప్పాలంటే నాకైతే ఏం వీడియో చేద్దామన్నా మనసు ఇట్లా స్థిరంగా లేదు ఫ్రెండ్స్. ఇక నేను అందుకే వీడియోస్ కూడా చాలా తగ్గిపోయినాయి. నాకు వాచ్ టైం కూడా అంత తగ్గిపోతుందండి. ఎందుకంటే వీడియోస్ ఏం పెట్టాక వాచ్ టైం కూడా అది నేను వీడియో వాచ్ టైం చూపిస్తూ నేను టైము ఇంతకుముందున్న టైంను నేను గుర్తు తెచ్చుకొని నేను అది వీడియో చేస్తా అనుకున్నా. ఏమో అసలు చేయాలని కూడా అనిపిస్తలేదు. వీడియో మానేద్దామా అనిపిస్తుంది. ఏంటంటే నాకు ఆ మైండ్ అసలు ఏమి కూడా నాకు ఇదైతలేదు ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే ఈరోజు అయితే 31. ఏంటంటే అత్తమ్మ జ్ఞాపకాలు అయితే చాలా వస్తున్నాయి. ఏదైనా మంచైనా చెడైనా ఏంటంటే మొదటి నుండి ఏంటంటే మనకు అమ్మ నాన్న తర్వాత అత్త మామ అత్తగారు బంధాలు అనేది అయితే నాకు కొంచెం సెంటిమెంట్గా ఎక్కువ ఇదవుతుంటా. ఎవరికైనా ఉంటాయి కదా ఫ్రెండ్స్ బంధాలు అనేది. ఇక అత్తమ్మ అయితే గుర్తొస్తుంది ఊకే. అందువల్ల ఏ వీడియోస్ కూడా నేను చేయలేకపోతున్నా. ఇక వీళ్ళు మొన్న ఒకరు పెట్టారు, ఏంటంటే పగడాల చెట్టు విత్తనాలు కావాలి ఆంటీ అని మెసేజ్ పెట్టారు. ఇక అది ఈరోజు కనీసం అత్తమ్మ జ్ఞాపకాలతోని చెట్టు గురించి అన్నా నేను రిప్లై ఇచ్చినట్టుగా ఉంటుంది అన్నట్టుగా వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మరి అవైతే చిన్న చిన్న మొక్కలండి. మరి అక్కడ దాకా కొరియర్ ద్వారా పంపినా కూడా ఆగుతాయో లేదో అన్నట్టుగానైతే ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అన్నట్టుగా నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్.
అస్సలు వాచ్ టైం కూడా మొత్తం తగ్గిపోయింది. ఒక 700 అయితే 3000 వాచ్ టైం అవుతుండే. అట్లాంటిది మొత్తం ఒక 100 కంటే ఎక్కువ వాచ్ టైం తగ్గిపోయిందండి నేను వీడియోస్ పెట్టాక. అదండి. ఇంకా ఏంటంటే ఈరోజైతే ఇక 31 అందరికీ కష్టాలు సుఖాలు బంధాలు అనుబంధాలు ఎన్నెన్నో ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ మనందరం ఒకటే అని అయితే నేను అనుకుంటా. అందరిలో నేను అనుకుంటా అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటా ఫ్రెండ్స్. చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఈ సంవత్సరం అత్తమ్మ లేకపోవడము. ఎప్పుడైనా కానీ అత్తమ్మ దగ్గరికి వెళ్దాము, పండుగ వచ్చిందంటే అత్తమ్మ దగ్గరికి వెళ్ళాలి, అత్తమ్మని చూడాలి అనేది ఉంటుండే. ఇక చాలా గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ అత్తమ్మ. ఏదేమైనా చాలా బాధగా ఉంది, ఏం మాట్లాడలేకపోతున్నా. ఇంకా ఫ్రెండ్స్ ఇక కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మంచిగా ఉండాలని అయితే నేను అనుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే నేను ఎప్పుడూ అనుకుంటా. మనమే ఒక్కరమే బాగుండాలని కాదు, అందరూ బాగుండాలి, అందరూ ఐక్యమత్యంగా అందరూ ఒకరికొకరు అన్నట్టు ఉంటేనే సంతోషంగా ఉంటామని అయితే నేను అనుకుంటా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ అందరం ఒక్కటిగా నిలిచుంటేనే మంచిదేమో, కలిసి మెలిసి ఉండడమే బెస్ట్ ఏమో అని అయితే నేను అనుకుంటా. అందరు కూడా అదే అనుకుంటారు, కానీ అందరు కలిసి ఉండడమే బెస్ట్ అని అయితే నేను అనుకుంటా. అందరు కలిసి ఉండాలి. ఏదేమైనా ఏంటంటే పాతకాలం రోజులలోనైతే ఒక వాడ ఒక ఇల్లు కుటుంబం లాగా ఉండేది, ఏ కష్టాలు వచ్చినా. అట్లాంటి రోజులు మళ్ళీ వస్తే బాగుండని నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే 31, రేపటి నుండి 1 జనవరి. ఏదేమైనా కానీ ఏమో ఫ్రెండ్స్ అన్నీ గుర్తొస్తుంటాయి మనకు. ఏంటంటే బంధాలు అన్నీ, అమ్మ నాన్న కుటుంబం ఫ్రెండ్స్ అన్నీ కూడా ముఖ్యమే ఫ్రెండ్స్. అక్క చెల్లెలు అన్నదమ్ములు అంతా కలగలిసి నా జీవితాలు బంధాలు అదే మనకు కష్టాలు సుఖాలు. ఇక 31 అయితే ఇక ఈరోజు ఇక పగడాల చెట్టుతో మీ ముందుకు వద్దామని అయితే వచ్చినాము. ఇది పాత సంవత్సరం ఒక వీడియో పగడాల చెట్టుతోని వీడియో పెడదామన్నట్టుగా నేనైతే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ నాకైతే అస్సలు ఏ వీడియో తీయాలనిపిస్తలేదు, అసలు ఆ మూడే లేదు. ఇంతకుముందు అయితే ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి పెట్టాలా, 3000 అవర్స్ అయిపోతుంది, నాది మానిటేషన్ దగ్గర వస్తుందని ఎంత హ్యాపీగా ఉండేది. కానీ మొత్తం ఏమి ఇప్పుడు అసలు వీడియోస్ మీదనే నాకు పెట్టాలని అనిపిస్తలేదు. ఏది మనసుకు కూడా ఏమి ఆలోచన కూడా తీయాలనే ఆలోచన కూడా లేకుండా పోయింది ఫ్రెండ్స్. ఏమైనా అత్తమ్మనే గుర్తొస్తుంది. ఏదో అంటే ఏదో ఒక ఆమె మా కుటుంబంలో అందరూ ఏంటంటే 3 మామయ్యలు అత్తమ్మలు, చాలా పెద్ద కుటుంబం అండి మాది. ఏంటంటే ఇక ఆమె ఒక హద్దు, ఒక పెద్ద అదేంటి చుట్టూ మనకు కంపౌండ్ లాగా అని అయితే నేను అనుకునేదాన్ని. అందరూ ఒక్కతి ఉండే, ఈమె కూడా వెళ్ళిపోయింది. చాలా బాధగా అనిపిస్తుంది. ఏదేమైనా పెద్దవాళ్ళు అనేది ఉంటే అది ఆ ధైర్యమే వేరండి. ఎంత ఏదైనా మన అత్త మామ, అమ్మ నాన్న తర్వాత అమ్మ నాన్న అత్త మామ వీళ్ళు అంతా ఒక పెద్ద మనకు సపోర్టింగ్ చుట్టూ ప్రహారీ లాంటి వాళ్ళండి ఎవరికైనా. నేనైతే అలా అనుకుంటున్నా.
ఫ్రెండ్స్. ఏమో మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడలేకపోతున్నా, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఇక ఎప్పుడైతే అందరికీ వీడ్కోలు 31 పాత సంవత్సరం అయితే కష్టాలు సుఖాలు బాధలు కన్నీళ్ళు అన్నట్టుగా గడిచిపోయింది. కొత్త సంవత్సరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కొత్త సంవత్సరంలో కలుద్దాం. కొత్త సంవత్సరంలో నా వీడియోస్ నా ఛానల్ మానిటేషన్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఏదేమైనా కానీ 2725 మంది సబ్స్క్రైబర్లు అయితే అయినరు, కానీ ఇంకా మానిటేషన్ అయితే కాలేదు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కూడా అవుతుందో లేదో. మస్తు దానికోసం మస్తు కష్టపడుతున్నా. ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక థాట్ ఏదో ఒకటి కూడా నేను వీడియోస్లో పెట్టినాను. మొన్నటి వరకు 1 మంత్ వరకు అయితే 1 మంత్ నుండి అత్తమ్మ కాలం చేసిన కానుండి అయితే నేను ఏం చేయట్లేదు. అంత వాచ్ టైం అయితే అంత తగ్గిపోతుంది. చూద్దాం. ఇప్పటికీ 5 years స్టార్ట్ అవుతుంది ఇది చేసి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.